దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమ, మీ అందరికి నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నా. ఈరోజు 129వ ఎపిసోడ్కి వచ్చాం. సబ్జెక్టు సృష్టికర్త. ఇది ప్రవచన్ టీవీ గుడివాడ. మరి 129వ ఎపిసోడ్ ఇదేంటి అంటే, నాకు వచ్చినటువంటి ఆ భవిష్యత్తు గురించి వచ్చిన 39 దర్శనాల్లో చాలా వరకు చెప్పేశాను, 32 వరకు చెప్పేశాను. మిగతా 7 కూడా ఈ ఎపిసోడ్లో కంప్లీట్ చేయాలనుకుంటున్నాను. మరి ఏంటి భవిష్యత్తు గురించి ఇంకా వచ్చినవి ఏంటి, 33 నుంచి ఏంటి అనేది మీకు చదివి వినిపిస్తా. ఇప్పుడు చెప్పుకున్న ఆ కోవలో దర్శనాల్లో గ్యాప్, సువార్త ప్రకటనలో 4 నెలల గ్యాప్ వస్తే ఆ 4 నెలల్లో 4 దర్శనాలు చూపించారు. 2 దర్శనాలు చెప్పేశాను. ఒకటి లెమ్ము తేజరెల్లుము అని నన్ను లేపేయటం, ఎందుకులే రిస్క్ అని ఆలోచిస్తున్నావు, అట్లా ఆలోచించడానికి వీలేదు, నువ్వు సువార్త ప్రకటించు అని చెప్పేశాను. ఇక మూడోది 29/1/2022 మదర్ తెరిస్సా చిత్రపటం నాకు రాత్రంతా కల్లో కనిపించింది. కల్లో ఏమొచ్చింది? మదర్ తెరిస్సా చిత్రపటం వచ్చింది 29/1/2022. అప్పుడు ఇంకా సువార్తకి ఏంటి ఆ 4 నెలల గ్యాప్లో ఆ రోజు అది మరి ఎప్పుడు అమల్లోకి వచ్చింది ఏంటి అని అంటే, ఇక వెంటనే ఇప్పుడు ఈ సువార్తకి బిగినై వెళ్ళటమే అది అమల్లోకి వచ్చేసింది. 29 జనవరిలో వచ్చింది, 2వ నెల నుంచి అమల్లోకి వచ్చింది. ఎట్లా అంటే, ఈ మదర్ తెరిస్సా ఏంటి, జీవిత చరిత్ర ఏంటి చదివి చూసుకుంటే దేవుడు చెప్పింది ఏంటంటే, నువ్వు ఒకటే కోవలో ఉండి ఒకరికే చెప్పడం కాదు, నువ్వు పేద ప్రజల మధ్యకి వెళ్ళిపోవాలి. అందరూ వాళ్ళు ఈ మతం ఆ మతం అనే సంబంధమే లేదు, అందరి దగ్గరికి వెళ్ళిపోయి నువ్వు వాళ్ళకి బోధ చేయాలని దేవుడు ఆదేశించడం జరిగింది. మదర్ తెరిస్సాకి ఉన్న ఉద్యోగాన్ని రాజీనామా చేసి వెళ్ళిపో కట్టుబట్టలతో అంటే అట్లా వెళ్ళిపోయింది ఆమె. అప్పుడు నాకు అర్థమైంది, నేను చెప్పేటువంటి సువార్త ఎక్కడైనా ఎవరికైనా మిస్ అవుతుందా అని చూసుకుంటే, అప్పటి వరకు ఆర్సీఎం చర్చిలకి నేను వెళ్ళడంలా, వాళ్ళకు కూడా యేసు ప్రభు బిడ్డలే కదా, మరి నేనెందుకు వెళ్ళట్లేదు, కాబట్టి వెళ్ళాల్సిందని నిర్ణయించుకుని అప్పటి నుంచి వెంటనే ఆ నిర్ణయం తీసుకుని ఆర్సీఎం చర్చిలు కూడా ఫుల్గా కవర్ చేసుకుంటూ వెళ్ళిపోయి నేను సాక్ష్యం చెప్పడం మొదలుపెట్టాను. అట్లా ఇక తమ భేదం లేకోకుండా అన్ని చర్చిలు, ఏ డినామినేషన్ అయినా సరే వెళ్ళిపోవటం, సాక్ష్యం చెప్పటం. ఇది అప్పుడు దేవుడు చూపించినటువంటి ఆ దర్శనంతో అలా చేయటం జరిగింది. ఇక తర్వాత 1/3/2022 మా తాతయ్య గారికి యాక్సిడెంట్ అయినట్టు, నా నిర్లక్ష్య కారణమని నా మనస్సాక్షి గద్దిస్తూ ఉంది. ఆ యొక్క దర్శనంలో ఉన్న విషయం ఏంటి అంటే, మా తాతయ్య గారికి యాక్సిడెంట్ అయినట్టు, ఆ యాక్సిడెంట్లో ఆయన చనిపోబోతున్నట్టు, మరి దేవుడు నన్ను ఏమని గద్దిస్తున్నాడంటే, నీ నిర్లక్ష్యం వల్లే ఆయనకు చావు వస్తుంది అని. అప్పుడు నాకు అర్థమైంది, మా తాతయ్య గారి ఆత్మ ఎక్కడ ఉంది. ఆయన 55 సంవత్సరాల క్రితమే కాలం చేశారు. ఆయన ఆత్మ ఇప్పుడు ఎక్కడ ఉంది అంటే, అది నరకంలో ఉంది కావచ్చు. అంతక్రితమే నాకు ఒక దర్శనం చూపించారు. ఏంటి అంటే, అది వేతనకరమైనటువంటి ప్రదేశంలో మా తాతయ్య గారు అయ్యో అయ్యో అంటున్నట్టు కేకలేటు నాకు చూపించారు. ఇప్పుడు మళ్ళీ ఇది యాక్సిడెంట్ అయింది, నీ నిర్లక్ష్యం. నా నిర్లక్ష్యం అంటే నీవు చెప్పబోబట్టి అని. అంటే అర్థం ఏంటంటే, మా తాతయ్య గారు లాంటి మంచి మనుషులు అనేక మంది నరకానికి వెళ్ళిపోతున్నారు. నువ్వు తెగించి చెప్పినప్పుడు 3-4 నెలలుగా నువ్వు వెళ్ళట్లేదు కదా, ఎన్ని ఆత్మలు నశించిపోయినాయో, నీ మాటలు ఎంతమందికి మిస్ అయిపోయినాయో అని చెప్పి దేవుడు చూపిస్తూ ఉన్నాడు. మరి దేవుడికి దీన్ని బట్టి తెలిసిందంటే, పూర్వకులంతా కూడా యేసు ప్రభువును నమ్మని వాళ్ళంతా ఆత్మలు ఎక్కడ ఉన్నట్టు లెక్క, నరక కోపంలో ఉన్నట్టు లెక్క. ఇది మా తాతయ్య గారి విషయంలో చూపించాడు. సామెతల గ్రంథం 15:3-11 వచనాల్లో కూడా అదే చెప్తాడు. దేవుడు అన్నీ చూడగలడు, అగాధంలో పాతాళంలో ఎవరు ఎక్కడ ఉన్నది ఆయనకి తెలుసు అని ఉంది దాంట్లో. కాబట్టి పాతాళంలో నరకంలో మా తాతయ్య గారు ఒకరైనా, అనేక మంది ఉన్నారు, కానీ అందులో ఈయన ఒక్కడనే తీసుకున్నాడు. ఎందుకంటే ఆయన మంచి మనిషి, నేను ఎక్కువగా ప్రేమించేవాడిని. ఇట్లా మంచి మనుషులు మరి అనేక మంది నశించిపోతున్నారు, మీ తాతయ్య గారు ఆత్మ పలానా చోట ఉంది అని చెప్పి, దానికి కారణం నీ నిర్లక్ష్యమే అని చెప్పి ఆ యొక్క మనస్సాక్షి అది గద్దింపించాడు. అప్పుడు వెంటనే నాకు అర్థమైపోయింది, ఈ దర్శనాలన్నీ దీని గురించి. నేను వెంటనే సువార్త ప్రకటించాలని వెంటనే మరి మరుసటి రోజు నుంచి నేను సువార్తకు వెళ్ళిపోవటం మొదలుపెట్టాను. అప్పుడే ఈ యొక్క టీవీ పరిచయం కూడా స్టార్ట్ అయింది. గత 4 సంవత్సరాలుగా నిర్విరామంగా టీవీలు, ప్రసంగాలు, మరి ఈ యొక్క సువార్త చర్చలకు వెళ్ళి సాక్ష్యం చెప్పడం కొనసాగుతూనే ఉంది. దేవుడికి స్తోత్రం. కాబట్టి నాతో ఈ యొక్క సువార్త పరిచర్య చేస్తున్నది దేవుడే అని అర్థమవుతోంది. ఆ తర్వాత దర్శనం 31/1/2022లో 31/1/2022లో ఆ దర్శనం ఏంటి అంటే, ఏమని చెప్తున్నాడు దేవుడు,
అది అంత కల్లో జరుగుతున్నటువంటి విషయం. నేను మా ఫ్రెండ్స్ స్నేహితుల మధ్య ఉన్నా, అందరూ అన్ని జనులే కదా నా స్నేహితులు అంటే, వాళ్ళ మధ్యలో ఉన్నా. అందులో ఒక ఆయన నా స్నేహితుడు అంటున్నాడు, రాజారావు నువ్వు పుస్తకం రాసావు కదా, దాంట్లో పరలోకం నరకం అనే సబ్జెక్టులో అనేక మరి మంది ఆత్మలు ఆ పరలోకం నరకం చూసి వచ్చారు, వాళ్ళు చూసిన విషయాలన్నీ పలానా పుస్తకాల్లో ఉన్నాయని నువ్వు రాసావు కదా, వాళ్ళు ఏం చూశారో రాయలేదేంటి అన్నాడు నన్ను. నేను అన్నాను, అవును గురు, ఇప్పటికే చాలా పెద్దదైపోయింది, అప్పుడు 56 పేజీలు అయింది బుక్ మొదటి ఎడిషన్, ఇప్పటికే చాలా పొడుగైపోయింది, మరి అది కూడా రాస్తే చాలా పొడుగైపోద్ది కదంటే, అది కూడా ఇచ్చే గురు, లేకపోతే మళ్ళీ ఆ పుస్తకాలు ఎక్కడున్నాయో మేము వెళ్ళి కొనుక్కుని చదవటం మాకు కుదురుతుందా అన్నాడు. అప్పుడు నేను అంటున్నాను, అలాగా అయితే అది కూడా ఇచ్చేస్తాను ఈసారి ఎడిషన్లో, వాళ్ళు ఏమేమి చూశారో, ఆ 7 భక్తులు నరకంలో ఏం చూశారో, పరలోకంలో ఏం వాళ్ళ ఆత్మలు అక్కడ ఏం చూసినాయో అన్నీ రాస్తాలే అన్న. అయిపోయింది. అప్పుడు అర్థమైంది, అంటే ఈసారి ఎడిషన్లో నేను అది కూడా రాయాలి అని అర్థమైంది. నెక్స్ట్ ఉన్న పుస్తకాలు స్టాక్ అయిపోగానే 9 నెలల్లో మళ్ళీ నెక్స్ట్ ప్రింట్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా దేవుడు చూపించాడు కదా దర్శనం, ఆ 7 భక్తులు పరలోకంలో వాళ్ళ ఆత్మలు అక్కడ దేవుడు తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు ఏమేమి చూశారో కూడా క్లుప్తంగా రాసుకుంటూ వచ్చే మొత్తం అంతా కూడా రాశా. అప్పుడు బుక్ పెద్దదైంది, 72 పేజీలు అయింది. అయితే అయింది, దేవుడు చెప్పాడు. ఎందుకంటే నా బుక్ చదివిన వాళ్ళు ఇంకొక బుక్ కోసం వెతికి కొని చదవాల్సిన అవసరం ఉండకూడదు. ఇక ఈ బుక్ సర్వస్వం, సర్వజ్ఞానం దాంట్లో ఉండిపోవాలి, అది చదివారంటే అన్నీ తెలిసిపోవాలి వాళ్ళకి అని దేవుడి ఉద్దేశం. ఆ ప్రకారంగానే మరి ఇప్పుడు నడుస్తున్నటువంటి నా బుక్స్లో జ్ఞానం అంతా కూడా వెళ్ళిపోతూ ఉంది. మరి ఈ దర్శనం ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే ఖచ్చితంగా 9 నెలలకు అది చూపించాడు. 9 నెలల మళ్ళీ నెక్స్ట్ ప్రింట్లో చేయటం జరిగింది. నెక్స్ట్ 17/4/2022 యూనిఫారంలో లేని పిల్లలను కౌగులించుకుని నేను ఏడుస్తున్నాను. ఇదేంటి అంటే, మరి నేను స్కూల్కి వెళ్ళి స్కూల్ ఇన్స్పెక్టింగ్ అధికారికి వెళ్ళి అక్కడ యూనిఫారంలో లేని పిల్లలందరినీ కౌగులించుకుని బోరుని ఏడుస్తూ ఉన్నా. ఏంటి కదా అంటే, వాళ్ళు కూడా స్కూల్కి వస్తున్నారు అని తెలిసి. అంటే అర్థం ఏంటి అంటే, దేవుడు ఏడుస్తున్నాడు, నేను కాదు. ఎప్పుడు అన్ని జనులు యేసు ప్రభు వైపు చూచారా అని తెలిసి, యేసు ప్రభు వైపు చూసి చర్చికి వస్తున్నారని తెలిసినప్పుడు దేవుడు ఆనంద బాష్పాలు కారుస్తున్నాడు అని అర్థమైంది. అంటే వాళ్ళ గురించి అంత ప్రేమ దేవుడికి ఉంది అని తెలిసింది. ఇది ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే వెంటనే అమల్లోకి వచ్చేసింది. ఎందుకు అని అంటే, ఈ దర్శనం చూసిన మరుక్షణం నుంచి ఇంకా భారం ఎక్కువైపోయింది. ఇంకా అన్ని జనులకి అవసరమైనంత మేరకు నేను స్వార్థ ప్రకటించేస్తున్నా. దేవుడే చెప్తున్నాడు, దేవుడి యొక్క ఆత్మ నాలో వచ్చి వాళ్ళకి చెప్పు, వీళ్ళకి చెప్పు, వీళ్ళకి చెప్పు, వీళ్ళకి చెప్పు అని చెప్పి ఎక్కడ వీలైతే అక్కడ నా స్వార్థ పనిచేస్తూ ఉండటం జరిగింది. ఇది దేవుడు యొక్క ఆత్మతో సంధింపబడి చేసింది. నెక్స్ట్ 34 అదే నెలలో 34/2022 జ్ఞానం మాత్రమే ఇస్తున్నాను తీసుకోండి అంటున్నా ఒక చోట. అది చూడండి, ఇదేంటంటే దేవుడికి అన్నీ తెలుసు. ఎక్కడ ఏమనుకుంటున్నారో తెలుసు. దేవుడికి ఒక విషయం తెలిసింది, యేసు ప్రభువుని నమ్మండి అని వీళ్ళు అంటారు క్రైస్తవులు, కాబట్టి మనం నమ్మకూడదు, వీళ్ళ మాటలు వినకూడదు అని మడిగట్టుకుని కూర్చుంటున్నారు చాలామంది. ఈ నమ్మండి అనే పదం వాడొద్దు అని దేవుడికి అర్థమైంది. దేవుడు ఎప్పటికప్పుడు శాసనాలు మార్చగలిసిన దేవుడు. ఆయన అప్పటి వరకు కూడా సర్వలోకానికి వెళ్ళి సృష్టికర్తను ప్రకటించండి, నమ్మినవాడు రక్షింపబడతాడు, లేనివాడు నరకానికి వెళతాడనే పదం చెప్పమన్నారు, చెబుతున్నాం. కానీ దేవుడు ఇప్పుడు ఏమంటున్నాడంటే నాతో, మరి ఆ జరిగిన ఇన్సిడెంట్ కూడా లైట్గా చెప్పేస్తా. ఆ రోజు నేను ఒకరోజు వెళ్ళి స్వార్థ ప్రకటించా, మళ్ళీ ఆ రాత్రి చర్చిల్లో చెప్పా. ఆ రోజు రాత్రి ఒక ఆయన వెంట పెట్టుకుని ఊరంతా ఇళ్ళంటే తిరుగుతూ ఉండి యేసు ప్రభు గురించి చెప్తూ ఉంటే వాళ్ళు డైరెక్ట్గా వచ్చాడు. వెళ్ళాం కాబట్టి వాళ్ళకి దొరికింది సమయం. ఏమండి మీరు మధ్యాహ్నం చర్చిలో చెప్పారు, మళ్ళీ ఇళ్ళకి వచ్చి చెప్తున్నారు ఏంటి, మరి మాకు యేసు ప్రభు అంటే ఇష్టం లేదు, ఇష్టం లేకపోయినా మేము నమ్మాలా అని ఒక ఆయన ప్రశ్నించాడు. సూటిగా చర్చిలో అయితే ప్రశ్నించలేరు కదా, డైరెక్ట్గా సూటిగా ఇళ్ళకెళ్ళాం కాబట్టి చెప్పారు. అప్పుడు నేను అంటున్నాను, బాబు యేసు ప్రభుని నమ్మండి అని నేను చెప్పను, అసలు నమ్మని చెప్పడానికి రాలేదు, నేను జ్ఞానం ఇస్తున్నా. మీరు యేసు ప్రభు మాకు వద్దు అంటున్నారే, ఎందుకు వద్దు అంటున్నారు? ఆయన దేవుడని తెలియక, ఆయన సృష్టికర్త అని తెలియక, ఆయన ఒక్కడే దేవుడని తెలియక ఆ జ్ఞానం ఇస్తా, తెలుసుకోండి. నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. అట్లయితే పర్వాలేదండి, జ్ఞానమేగా తీసుకుంటాం. నమ్మితే నమ్మండి, లేకపోతే శబాష్ ఆ మాట అన్నారు మీరు. అట్లానండి, నమ్మండి అంటారండి అందరూ. మీరు నమ్మితే నమ్మండి, లేకపోతే మీ ఇష్టం అని అన్నారు, బాగుంది, చెప్పండి ఇప్పుడు మీరు వింటా అన్నారు. నేను చెప్తున్నా మొత్తం వివరంగా, ఈయన సృష్టికర్త ఇట్లా అని చెప్పా. అందరూ వింటున్నారు.
చక్కగా వింటున్నారు, నా పుస్తకాలు కూడా తీసుకుంటున్నారు. అయిపోయింది కళ. అంటే అర్థం ఏంటి? ఇక్కడి నుంచి నీ స్టైల్ ఎలా ఉండాలి? యేసు ప్రభువుని నమ్మండి అనే పదం కాదు. నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. అసలు దేవుడు ఎవరో జ్ఞానం ఇస్తా, ఆ జ్ఞానం తీసుకోండి అంతే. ఆ జ్ఞానం అయితే తీసుకుంటాం అంటారు. కాబట్టి ఆ స్టైల్లో నేను స్వార్థ ప్రకటించడం, నా సాక్ష్యంలో కూడా అదే చెప్పా. టీవీలో 2 సార్లు ప్రసారం అయింది. మరి ఆ టీవీలో కూడా అదే పదాలు వాడా. టీవీలో మే 2024 ఆగస్టు 24లో టీవీలో కూడా నా సాక్షి వచ్చింది. ఆ సాక్ష్యం మీద అనేక మంది ఫోన్లు చేసి, అయ్యా మీ స్టైలు, మీ పద్ధతి చాలా బాగా ఉంది అని, మీరు యేసు ప్రభువుని నమ్మటం మీ ఇష్టం కానీ నా ఇష్టం కాదు, మీ ఇష్టమైతే మారచ్చు లేకపోతే లేదు అన్న పదాలు మీరు వాడటం అనేది చాలా ధైర్యం చేసి చెప్పారు. మరి అది మీకు దేవుడు దర్శనం ద్వారా చూపించాడు అంటున్నారు. చాలా సంతోషం అండి. అలా అయితే చాలామంది జ్ఞానం తీసుకునే అవకాశం ఉందని అనేక మంది ఫోన్లు చేశారు నాకు. కాబట్టి మీ ఇష్టమైతే నమ్మండి, లేకపోతే జ్ఞానం మట్టుకిస్తా అని చెప్పే పదమే నేను ఎక్కువగా వాడుతూ ఉన్నాను. ఇది అందరికీ వర్తిస్తుందా లేదా అని కాదు, కానీ ఒక ప్రవక్తగా దేవుడు నా నోట ద్వారా పలికిస్తున్నటువంటి మాట ఇది, నాకు ఆదేశించిన విధం ఇది. కాబట్టి నేను ఆ రకంగానే నా యొక్క పంద అంతా పెట్టుకుని వెళ్ళిపోవటం జరుగుతూ ఉంది. కాబట్టి దేవుడు ఇది చూపించాడు, వెంటనే అమల్లోకి దాన్ని తీసుకొచ్చడం జరిగింది. నెక్స్ట్, ఒక స్తంభం తాడి చెట్టు అంతా పెరిగింది. 4/3/2023 ఒక స్తంభం తాడి చెట్టు అంతా పెరిగిపోతుంది. నా ముందు చిన్న చిన్న స్తంభాలు ఉన్నాయి. ఒక స్తంభం తాడి చెట్టు అంతా పెరిగిపోతుంది. నేను చూస్తుండగానే ఆ రోజు యాక్చువల్గా నేను నిద్రపోల, పొద్దున్నే లేచి ఊరినే కళ్ళు మూసుకుంటే నా ఎదురుగా ఈ దర్శనం వచ్చేస్తూ ఉంది. అప్పుడు అర్థమైంది ఏంటి ఇది దర్శనం అని చూసా. ఖచ్చితంగా దానికి ఒక రోజు ముందే 2వ ఛానల్లో, అంటే నేను ఒక టీవీలో ప్రసారం చేస్తున్న సంవత్సర కాలంగా, కానీ 2వ ఛానల్ రెండో టీవీలో మరి అంత క్రితం రోజునే బిగించేసా ఫ్రెష్గా. అప్పుడు దేవుడు చూపిస్తున్నాడు, ఇదిగో ఇప్పుడు ప్రసారం ఇప్పుడు ఇస్తున్నావే నువ్వు, ఇది చాలా బాగా ప్రచారంలోకి వస్తాయి. అదే 2వ ఛానలే ఈ ప్రవచన్ టీవీ గుడివాడ. నిజంగా దీంట్లో అటువంటి సబ్జెక్టులే వచ్చినాయి. ముందుగా పరలోక నరకం తీసుకున్నా. 48 ఎపిసోడ్లు చెప్పానంటే దాంట్లో ఎంత ఇన్ఫర్మేషన్ కుమ్మరించాను అంటే, ఆ దేవుడు ఆత్మచేత అంత ఇన్ఫర్మేషన్ కుమ్మరించా. అనేక మందికి ఇప్పటి వరకు క్రైస్తవులు కూడా తెలిసిన విషయాలన్నీ కూడా దాంట్లో ఇచ్చేసా. కాబట్టి పరలోకం అందాన్ని నిర్ధారణ అయిపోయింది. ఆ తర్వాత సృష్టికర్త సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు నడుస్తున్నది అదే. అది ఇప్పుడు 70 ఎపిసోడ్ల దాకా వెళ్ళిపోయింది ఈ సృష్టికర్త సబ్జెక్టు. ఈ సృష్టికర్త సబ్జెక్టులో విపరీతమైనటువంటి జ్ఞానం వెళతా ఉంది. కాబట్టి దేవుడు అన్నాడు, ఇగో ఇవి పరిచయం చేసావు, ఇది తాడి చెట్టు అంత పెరుగుతుంది అబ్బాయి నీ యొక్క ఇది అని చెప్పి. అంటే మనకు పరలోకంలో మనకు రావలసినటువంటి మహిమ అంత ఎక్కువగా రాబోతుంది, అంతగా ఇది విస్తారంగా ప్రజల్లోకి నాటుకుపోబోతుంది అని దేవుడు చెప్పాడు. అట్లాగే జరుగుతూ వచ్చింది. కాబట్టి ఇది వెంటనే అమల్లోకి వచ్చినట్టే లెక్క. పోతే కష్టపడి జ్ఞానబోధ చేయమంటున్నాడు. ఇక ఆఖరి దర్శనం, కష్టపడి జ్ఞానబోధ ఇచ్చాను అంటున్నాను. ఇక అది 100వ దర్శనం నా పుస్తకంలో. ఏంటి అని అంటే, నేను స్కూల్కి ఒక హెడ్ మాస్టర్ను అయ్యి ఉంటా. పై అధికారులు నాకు వచ్చి చెప్పారు, ఇగో మీ పిల్లలందరికీ పలానా రోజు పరీక్ష పెట్టండి, వాళ్ళు పాస్ అయిన వాళ్ళు పై క్లాస్ ప్రమోట్ చేయండి, లేకపోతే ఆ క్లాసులోనే ఉంచేయండి అని చెప్పి నాకు చెప్పారు. అని నేను బాధపడిపోతున్నా. ఏంటయ్యా ఇప్పుడు పరీక్ష పెడితే వాళ్ళు ఎట్లా రాస్తారు, వాళ్ళ స్టాండర్డ్ అంతగా లేదు అని అంటున్నా. లేకపోతే మనకేంటి అయ్యా పలానా తారీఖు పెట్టాలి కదా, పరీక్ష పెట్టేయండి అంటున్నాడు ఆయన. అయ్యా అలా కాదు. నేను ఒక ఆలోచన వచ్చింది నాకు. వాళ్ళకి ఇంకా చెప్తాం మేము, చెప్తే అది గ్రహిస్తారండి. ఎవరు చెప్తారయ్యా, నువ్వు చెప్తావా అని అన్నాడు. నేనే చెప్తానండి, నేను ఒక డెమో తయారు చేస్తాను, వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చక్కని నేరేషన్లో ఒక డెమో తయారు చేసి ఆ డెమో అందరికి ఇస్తాను. వాళ్ళ చూడగానే జ్ఞానం అంతా పట్టేసుకునే విధంగా తయారు చేస్తాను. మీరు అన్న టైంకే నేను పరీక్ష పెడతాను, కానీ ఈలోగా నాకు ఈ అవకాశం ఉండడం ఓకే అన్నారు వాళ్ళు. అప్పుడు నేను చక్కని జ్ఞానబోధ తయారు చేసి అసలు సృష్టికర్త ఎవరు అని, ఎట్లాగో అసలు దేవుడు ఎవరు అనే విధంగా ఏ విధంగా జ్ఞానం ఇవ్వాలో అలా నేను చక్కని జ్ఞానం అంతా ఒక డెమో తయారు చేసి పిల్లలందరికీ ఇస్తే బాగా చదివి బాగా పాస్ అయ్యారు మనుషులు. అప్పుడు నేను అనుకుంటున్నా, అదిగో నేను ఇచ్చిన దానివల్ల వీళ్ళు బాగా పాస్ అయ్యారు. మళ్ళీ ఇంకా కొంతమంది ఫెయిల్ అయ్యారు అప్పుడు కూడా, జ్ఞానం తక్కువగా ఉన్నవాళ్ళు. అప్పుడు అనుకుంటున్నా, మనం ఇచ్చే ఈ డెమోనే ఇంతకంటే ముందు ఇచ్చి ఉంటే పాపం వీళ్ళు కూడా గ్రహించేవాళ్ళేమోగా అని అనుకుంటున్నా. కళాంతమైంది. అప్పుడు నాకు అర్థమైంది దేవుడు మనసు ఎలా ఉంటుంది కాబోలు, ఇంకా కొంతమంది రక్షింపబడితే బాగుండు, ఇంకా కొంత రక్షింపబడుతుంది. మరి దేవుడి దగ్గరికి వెళ్ళి, ఇదిగో అయ్యా నేను జ్ఞానబోధ చేస్తాను, కొంత టైం కావాలి,
మరి నేను పరీక్ష పెడతాను కానీ ఇలా చేస్తాను అంటమంటే అర్థం ఏంటి? యేసు ప్రభువారు తండ్రి దగ్గరికి వెళ్ళి, అయ్యా వీళ్ళందరికీ నేను సువార్త ప్రకటింపజేస్తా, రాజారావు ద్వారా ఇంకా అనేక మంది ద్వారా జ్ఞానం నేను ఇప్పిస్తా అని చెప్తే ఇవ్వమంటాడు తండ్రి ఎప్పుడైనా, అంతే కదా. ఇస్తే ఆయనకేమీ ఇదేం లేదు కదా, ఇచ్చాం. ఇచ్చిన తర్వాత బోల్డ్ ఎంతమంది జ్ఞానం సంపాదించి చెప్పి ఇదివరకు దర్శనంలో చూపించావు కదా, అనేక మంది నీ వెంట పెట్టుకుని నేను పరలోకానికి వెళుతున్నట్టు ఒక దర్శనం ఉంది. కాబట్టి అనేక మంది అలా వెళుతారు. మరి జ్ఞానబోధ ఇప్పిస్తున్నారు. ఆ జ్ఞానబోధ డెమో అన్నదే నా యొక్క బుక్. నా బుక్కులో 72 పేజీల బుక్కులో జ్ఞానమంతా రంగరించి పోసా. ఇక అది చదివితే దేవుడు ఎవరో తిరుగులేని విధంగా అర్థమైపోద్ది ఎవరికైనా. దేవుడు ఎవరో, దేవుడు కాని వాళ్ళు ఎవరో అర్థమయ్యే విధంగా చక్కగా రాయటం జరిగింది. అదంతా దేవుడు ఆత్మచేత సంధింపబడి రాయటం జరిగింది. కష్టపడి జ్ఞానబోధ నేను తయారు చేసి ఇచ్చానంటే అర్థం కష్టపడి ఈ యొక్క బుక్ తయారు చేసి ఇచ్చాను అంటూ జరిగింది. ఇది మరి ఎప్పుడు జరిగింది, అమల్లోకి ఎప్పుడు వచ్చింది ఏంటి అని అంటే, మరి ఈ జ్ఞానబోధ అంతా కూడా నా రెండో భాగం, మొదటి భాగం రెండో భాగములని 100 దర్శనాలతో రాశా. లేటెస్ట్గా నడుస్తుంది. దాని నిండా జ్ఞానం రంగరించిపోసా. అది ఈ దర్శనం చూపించిన తర్వాత 4 నెలలకి ఆ యొక్క రెండో భాగం ప్రింట్ అయింది, దాంట్లో వెళ్ళిపోయింది. కాబట్టి దీని ద్వారా ఇది 39వ దర్శనం కోవలో అన్ని దర్శనాలు అయిపోయినాయి. దేవుడు చూపించడం అయిపోవటం ఇలా జరిగిపోయింది. 2 మాత్రం జరగలేదు. దానికి కారణాలు కూడా మీకు చెప్పా. దయ్యాలు పోవటం, వెళ్ళగొట్టడం అనేది ఒకటి అవ్వలేదు. అలాగే ఒక మనిషిని చూసి నీకు ఈ సమస్య ఉందని చెప్పటం, ఈ 2 అవ్వకపోవటం కారణం ఏంటంటే, అవి కానీ అమల్లోకి వస్తే నన్ను సువార్త ప్రకటన చేయటానికి నాకు వీలు పడదు, నాకు టైం దొరకదు. కాబట్టి దేవుడు ఆలోచించి అవి ఆలస్యంగా ఇవ్వదలుచుకున్నాడు. మరి స్వార్థ ప్రకటన ముందు జరిగే విధంగా దేవుడు అవి అమలు కాకుండా ఆపాడు అనేది నాకు దేవుడు ఆత్మ ప్రేరణ తెలియపరచడం జరిగింది. కాబట్టి జరిగిన 39 దర్శనాలు 37 దర్శనాలు జరిగిపోయినాయి. ఇట్లా ఏ దేవుడైనా ఎక్కడైనా ఎప్పుడైనా చెప్పి అది జరగటం ఎవరైనా చూచారా? చూస్తే వాళ్ళు ఆలోచించుకోవచ్చు. ఎక్కడ లేకపోతే ఇదే కరెక్ట్ అని. అయినప్పటికీ అనేక మంది, మరి నా స్నేహితుడు ఒక ఆయన అంటాడు, మరి సాతానుడు మనోనేత్రాలు గుడ్డి, నేను ఇంత చక్కగా జ్ఞానం ఇచ్చాను, ఒక బుక్ కూడా ఇచ్చాను మా స్నేహితుడికి. ఇచ్చిన తర్వాత ఆయన అంటాడు, బుక్ చదివితేనే మొత్తం తెలిసిపోద్ది చెప్పాను. ఆయన అంటాడు, ఏమో గురువు మాకు నమ్మబుద్ధి కావట్లేదు, భూమి ఆకాశాలను ఈ పెద్ద సృష్టిని చేసింది యేసు ప్రభు ఎట్లా అవుతాడు? బైబిల్ గ్రంథంలో దేవుడు ఎట్లా అవుతాడు? ఎంత పెద్ద సృష్టి, ఈ గ్రహాలు, ఇటు నడక, పశువులు, పక్షులు ఇవన్నీ అని మాకు డౌటు అన్నాడు. ఏంటయ్యా మీ యొక్క బైబిల్ గ్రంథంలో నిండా మరి చెప్పింది అదే కదా ఆయన సృష్టికర్త అంటే, ఏమో గురు రాసిన వాళ్ళు రాసేసారేమో అట్లా అని అంటాడు. అది తప్పయ్యా, అది తప్పు, దేవుడే మాట్లాడుతున్నాడు అని చెప్పి నేను నా దర్శనాలు 71వ దర్శనం 31వ దర్శనం వాళ్ళకి చదివి వినిపించా. 71వ దర్శనం ఏం చెప్తున్నాడు? 7/10/2018 భూమి ఆకాశాలను సృష్టించింది నేను అని దేవుడు చెప్తున్నాడు. డైరెక్ట్గా దేవుడు చెప్తా నమ్ముతావా? నమ్ముతా. ఇవన్నీ ఎవరో రాశారని నువ్వు అంటున్నావు కదా, డైరెక్ట్గా దేవుడు నాతో చెప్పాడు. ఫలానా దర్శనం 7/10/2018 భూమి ఆకాశాలు సృష్టించింది నేను అంటున్నాడు ఆయన. ఎందుకంటే ఇద్దరు పోట్లాడుకుని ప్రమాణం అంటున్నారు. దేని మీద ప్రమాణం అంటే దేవుడు స్వరం వినపడుతుంది. దేని మీద ప్రమాణం చేస్తారయ్యా? ఈ భూమి ఆకాశాలను సృష్టించింది అవన్నీ నా సొత్తు, ఎవరి మీద ప్రమాణం చేస్తారు అని అంటున్నాడు దేవుడు. కాబట్టి దేవుడు స్వయంగా నేను సృష్టించానని చెప్పాడు. ఎప్పుడైనా ఎక్కడైనా ఏ దేవుడుగా చెప్పబడిన వాళ్ళైనా చెప్పారా నేనే సృష్టించాను అని? ఎవరైనా చెప్పారా? కానీ మనుషులు రాశారా అన్నారు కదా, దేవుడే మాట్లాడాడు స్వరం ద్వారా. అట్లాగే 31వ దర్శనం నేనే జీవము నేనే మార్గం అనేటువంటి స్వరం రాత్రి తెల్లవారులు 27/10/2014 స్వరం రాత్రల్లా అనిపించింది. స్వరం నేనే సత్యం, నేనే జీవం, నేనే మార్గం. సత్యం ఏంటంటే నేను, జీవం నేనే, మార్గం నేనే, ఇంక రెండోది లేనే లేదు అని దేవుడికి మాట్లాడటం జరిగింది. అట్లా భూమి ఆకాశాలు నిర్మించింది ఆయనే మాట్లాడిన తర్వాత ఇంకా ఏం పోనీ రాసిన వాళ్ళేదో రాశారు, అది దేవుడు చెప్పాడు మేము రాసామన్నారని నువ్వు అంటున్నావు కదా. నేను చెప్పినటువంటి వాదన వాళ్ళతో,
వాళ్ళు మనుషులు రాసి దేవుడు చెప్పాడు మేము రాసాం అంటున్నారు అని అన్నారు. మళ్ళీ దానికి పాయింట్ వాళ్ళ డౌట్లు క్లియర్ చేయాలి కదా. వాళ్ళు ఏమంటారు, దేవుడు చెప్పాడు అంటున్నారు, వాళ్ళే రాసి దేవుడు చెప్పారు. ఒక్క విషయం చెప్తున్నా వినండి. ఆ విషయం మరి ఇది దేవుడు చెప్పుకోకుండా మనిషి ఎవరైనా రాయగలరా? యోబు గ్రంథం 26:7 37:12 చక్కని వచనాలు ఉన్నాయి. యోబు గ్రంథం అంటే ప్రభువారు ఈ లోకానికి రాకముందు సుమారు 1500 సంవత్సరాలు పైబడిన కాలం, అప్పుడు 3500 సంవత్సరాల క్రితం రాయబడిన ఆ గ్రంథం బైబిల్లో. దాంట్లో ఏమంటాడంటే భూమి శూన్యంలో వేలాడదీయబడి ఉంది అని ఉంది. అసలు భూమి గాలిలో వేలాడదీయబడి ఉన్నది అన్న విషయము మానవ మాతృలకి ఎవరికి తెలియదు, అంతుపట్టని విషయం. అది ఎప్పుడు తెలిసిందయ్యా అంటే 400-500 సంవత్సరాల క్రితం అనేక పరిశోధనలు చేసిన తర్వాత శాస్త్రజ్ఞులకు తెలిసింది. ఇప్పుడు 500 సంవత్సరాల క్రితం ఏమని, భూమి అనేది గాలిలో వేలాడదీయబడి ఉంది, దీని కింద ఎవడో పట్టుకుని మోయటం లేదు అని. అంత క్రితం ఏ మానవ మాతృడికి భూమి గాలిలో వేలాడదీయబడి ఉంది అన్న విషయం తెలియదు. అటువంటిది దేవుడు బయలుపరచకపోతే మనిషే స్వయంగా రాసి దేవుడు చెప్పాడు అనేవన్నీ వాడు ఊహించవచ్చు. ఇది ఎవరు ఊహించగలరు? దేవుడు చెప్పకపోతే 3500 సంవత్సరాల క్రితము భూమి గాలిలో వేలాడదీయబడి ఉంది అన్న విషయం దేవుడు చెప్పకపోతే, దేవుడు చెప్పి రాయించకపోతే మనిషి అన్నవాడు ఎలా ఊహించగలడు? మనిషికి అసలు తెలియదు కదా 500 సంవత్సరాల క్రితం వరకు కూడా. అంతకంటే 3000 సంవత్సరాల క్రితం బైబిల్ గ్రంథంలో ఈ మాట ఎలా వచ్చింది? అలాగే యోబు గ్రంథం 37:12 ఏం చెప్పబడింది? యోబు గ్రంథం 37:12 ఏమని చెప్పబడి ఉంది అంటే భూమి గోళాకారంలో ఉంది అని. నిజంగా భూమిని చూస్తే గోళాకారంలో ఉందని ఎవరికి తెలియదు కదా. ఈ విషయం కూడా 400-500 సంవత్సరాల క్రితం శాస్త్రజ్ఞులు కనుక్కునేంత వరకు కూడా భూమి బంతిలాగా ఉందన్న విషయం ఎవరికి తెలియదు. ఎవరు మనిషి అన్నవాడికి ఊహకు అందంది. కానీ భూమి బంతిలాగా ఉందన్న విషయం కూడా యోబు గ్రంథం 37:12 చెప్పాడు. ఇది గోళాకారంలో ఉంది అని ఉంది. అంతేకాకుండా మరి ఈ యొక్క పైన ఉన్నటువంటి ఉరుపులు మెరుపులు ఇవన్నీ కూడా మరి అవి రావటం ఇవంతా కూడా దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారమే జరుగుతుంది. వర్షం కురవటం కానీ పోవటం కానీ ఎక్కువ కురవటం కానీ తక్కువ కురవటం కానీ దేవుడి ఆజ్ఞ మేరకే జరుగుతుంది. అది శిక్ష కొరకే కానీ మేలు కొరకే కానీ ఆయన చెప్పినట్టుగా జరుగుతుంది అని కూడా అక్కడ రాయబడి ఉంది. అంటే అర్థం ఏంటి? వర్షం ఎక్కువ కురవాలంటే శిక్షించాలనేటప్పుడు కురిపిస్తాడు. అలాగే సరిపడా పంటలకు సరిపడా కావాలన్నప్పుడు సరిపడా కురిపిస్తాడు. అలాగే వర్షం కురవకుండా ఆపాలన్నప్పుడు కూడా ఆపుతాడు. ఎందుకు ఆపుతాడు? అప్పుడు వాళ్ళని శిక్షించాలనుకున్నప్పుడు ఆపుతాడు. బైబిల్ గ్రంథంలో అనేక చోట్ల మీరు తప్పు చేశారు, అందుచేత ఇన్ని సంవత్సరాలు వర్షం కురవకుండా నేను ఆపాను అని చెప్పి అనేక చోట్ల చెప్పాడు. దేవుడు ఆయన చెప్పిన ప్రకారమే వర్షం కురవటం కానీ ఎక్కువ కురవటం కానీ తక్కువ కురవటం కానీ కురవకుండా ఉండటం కానీ జరుగుతుంది అనే విషయం యోబు గ్రంథం 37:12 చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇది గోళాకారంలో ఉంది ఈ భూమి అన్న విషయం కూడా ఆనాడే చెప్పడం జరిగింది. మరి ఆనాడే చెప్పినప్పుడు శాస్త్రజ్ఞులు అది ఎందుకు చూడలేదండి, బైబిల్ చదవలేదా అంటే ఎవరు దాన్ని నమ్మశక్యం కాదు. భూమి శూన్యంలో ఇంత బరువైన భూమి శూన్యంలో వేలాడదీయబడి ఉందంటే ఎవరు నమ్మదగింది కాదు. ఏదో బైబిల్లో రాశారే అంతవరకు నిజమా అనుకుంటున్నారు. ఇప్పుడు అది నిజమే అని శాస్త్రజ్ఞులు చూసిన తర్వాత బైబిల్ గ్రంథంలో రాయించింది మనుషులా దేవుడా? దేవుడు రాయించాడు, మనుషులు రాయలేరుగా, మనిషి ఊహించింది కాదుగా అని చెప్పి మా స్నేహితులకి నేను వివరంగా చెప్పడం లేదు. మనుషులు ఊహించగలిగినవన్నీ ఊహిస్తారు. ఇప్పుడు మా భారతదేశంలో ఎన్నో కల్పిత కథలు ఉన్నాయి. అందినన్ని ఊహించేశారు, కల్పించారు. ఓకే, అట్లా కానీ పోయి బైబిల్ గ్రంథం కూడా అట్లా అని మీరు అనుకోవటానికి వీలు లేదు. ఇదిగో ఈ విషయాలను బట్టి అని నేను చెప్పడం జరిగింది. అప్పుడు ఈ జ్ఞానం అంతా వాళ్ళకి ఉపయోగపడింది. మరి సాతానుడు మనోనేత్రాలు గుడ్డితనం కలగజేయటం అనేది ఒకటి ఉంటుంది కాబట్టి మనం చెప్పగానే నమ్మేసి యేసుప్రభుని నమ్మటం అనేది గబుకుని జరగదు. కానీ అది ధర్మిలో ఎప్పుడన్నా జరగని ఈ విత్తనాలు అంతా కూడా నేను వెదజల్లటం జరిగింది. అర్థం చేసుకున్నారు. ఆఖరికి చనిపోయే ముందైనా సరే అనేక మంది ఈ జ్ఞానాన్ని ఉపయోగించుకుని ప్రభు వైపు నమ్ముతారు అనేది నాకు అర్థమవుతుంది.
దేవుడు చూపించిన దర్శనాల్లో కూడా అనేక మంది ప్రభావితం అవుతారు, అనేక మందికి నీ సాక్ష్యం అందుతుంది అని చెప్పారు. ఇవాళ టీవీ పరిచర్య విస్తారంగా జరుగుతుండడం చేత అది యూట్యూబ్లో వెళ్ళటం చేత ప్రపంచవ్యాప్తంగా అనేక చోట్లకి ఈ యొక్క ప్రసారం వెళుతుంది. అంతేకాకుండా ఇది ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ అవడానికి ఒక ఛానల్ వారు రంజిత్ ఓఫిర్ మినిస్ట్రీ వారు నా సాక్ష్యం తీసుకున్నారు తెలుగులో. దాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి అనేక దేశాలకి దాన్ని పంపడానికి వాళ్ళు సిద్ధం చేస్తూ ఉన్నారు. అలాగే ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి నా మేనల్లుడికి కూడా నేను చెప్పి ఒక బుక్ పంపించాను. ఏమనంటే దీన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయడానికి ప్రయత్నం చేయనానా అని. కాబట్టి ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నాడు. కాబట్టి ఇది ఎట్లయినా ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయబడుద్ది. ఏది ఈ 72 పేజీల సాక్ష్యం, 100 దర్శనాలతో కూడినటువంటి సాక్ష్యం ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయబడుద్ది. రాబోయే కాలంలో ప్రపంచం అంతా కూడా తెలుసుకునే విధంగా వెళ్తుంది. దేవుడు ఇన్ని దర్శనాలు ఫలానా రాజారావు అనే వ్యక్తికి చూపించాడు, ఇన్ని దర్శనాల్లో ద్వారా మాట్లాడాడు, ఈయన జీవం గల దేవుడు అంటాకి ఇంతకంటే రుజువు ఇంకేం కావాలి అని అనేక మందికి చర్చించుకుని మరి ఆ జ్ఞానం పొందడానికి వీలుగా నన్ను ఆ దిశలో నడిపించడం జరిగింది. కాబట్టి 39 దర్శనాలు మీ కళ్ళ ముందుకు తీసుకొచ్చా. ఇది దేంట్లో భాగం అని అంటే పండిట్ ధర్మప్రకాష్ శర్మ గారి యొక్క జీవిత చరిత్రలో భాగంగా తీసుకొచ్చా. ఎందుకు తీసుకొచ్చారంటే ఆయనకు ఒక దర్శనం ఉంది. 8 సంవత్సరాల వయసు అప్పుడు, తర్వాత 16 సంవత్సరాల తర్వాత జరిగేటువంటి ఇన్సిడెంట్, ఆయన ఏ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడో దాన్ని చూపించటం, అది అమలు జరగటం, ఇది మానవ మాత్రులకు ఎవరు ఊహించదగింది కాదు. అలాగే దేవుడిగా చెప్పబడిన ఇంకెవ్వరు కూడా ఇట్లాంటి కార్యాలు చేయలేరు. బైబిల్ గ్రంథంలో దేవుడికి ఒక్కడికే సాధ్యం అని చెప్పే విధంగా ఇదిగో అట్లాంటి దర్శనాలు పండిట్ ధర్మప్రకాష్ శర్మ గారికి ఇచ్చినటువంటి దర్శనాలు భవిష్యత్తు గురించి అనేక మంది భక్తులకు ఇచ్చారు. అందులో నేను ఒకడిని, నాకు కూడా ఇచ్చారు. నాకు ఇన్ని దర్శనాలు ఇస్తే అందులో 39 దర్శనాలు ప్రత్యేకంగా భవిష్యత్తు గురించే ఉన్నాయి. యెషయా గ్రంథంలో 41వ అధ్యాయం 44వ అధ్యాయాల్లో క్లియర్గా చెప్పింది ఏంటంటే, ఇలా నేను చెప్పినట్టుగా భవిష్యత్తు గురించి ఎవరైనా ఉన్నారా చెప్పగలిగిన వాళ్ళు తీసుకురండి నా ఎదురుకి అంటాడు ఆయన. అక్కడ ఎవరన్నా ఉంటే తీసుకురండి, అప్పుడు ఒకవేళ అట్లాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే అప్పుడు ఆలోచిద్దాం అని అంటాడు. నా వ్యాజ్యం అలా ఇదేనయ్యా, నేను కాక వేరొక దేవుడు లేడు, లేనప్పుడు దేవుళ్ళు దేవతలు అని చెప్పి ఎందుకు వెళ్ళాలి? మీకు ఏంటి అసలు రుజువు? ఇదిగో ఇన్ని రుజువులు ఉన్నాయి, నేను ఈ రుజువుల ద్వారా ఇంతమంది ద్వారా బయలుపరుస్తున్నారు, ఇట్లా కాందేమని ఉంటే నా దగ్గరికి తీసుకురండి అని దేవుడు డైరెక్ట్గా మాట్లాడినటువంటి సందర్భాలు యెషయా గ్రంథంలో ఉన్నాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుంటే ఆయన సృష్టికర్త అని నిర్ధారణ అయిపోయింది. ఇంకొక వేరే సృష్టికర్త అంటూ లేడు అని తెలిపింది. మరి ఇంతటితోటి మరి నాకు వచ్చిన దర్శనాల సబ్జెక్టు అక్కడికి ఆపేస్తే, ఇకపోతే బైబిల్ గ్రంథంలో అనేక చోట్ల దేవుడు జరగబోయే వాటి గురించి 100 ఏళ్లకు ముందే చెప్పడం, అవి జరిగిపోవటం ఉన్నవి. అవి కూలంకషంగా ఒక 15 లైట్గా చెప్పేసి ఆ తర్వాత మళ్ళీ పండిట్ ధర్మప్రకాష్ శర్మ గారి దగ్గరికి వెళదాం. తర్వాత ఎపిసోడ్లో మరి అది బిగించేసి ఆ 15 ఇంపార్టెంట్ ఎప్పుడు చెప్పాడు, ఎప్పుడు జరిగింది, ఇట్లా అది చెప్పేసుకుని ఆ తర్వాత మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్ ధర్మప్రకాష్ శర్మ గారి జీవితానికి వెళదాం. దీని ద్వారా జ్ఞానమంతా దేవుడు రంగరించిపోయి ఉన్న విధంగా మీకు జ్ఞానమంతా రంగరించిపోస్తున్నా, ఇది మీ చేతుల్లోంచి అనేక మందికి ఎలా వెళ్ళాలి అనేది దేవుడు ప్రణాళిక ఎలా ఉంటే అలా జరుగుతుంది. మీరైతే దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ జ్ఞానాన్ని పొందుపరచుకోండి, భద్రంగా నిక్షిప్తం చేసుకోండి. మరి ఈ యొక్క ఎపిసోడ్ని ఇంతటితో 129వ ఎపిసోడ్ని ముగించుకుందాం. మరి దేవుడి యొక్క మాటల సాక్ష్యాన్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసి ముగిస్తాం. కృపగల దేవా, మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రభా మీకు వందనాల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈరోజు కూడా తండ్రి మరి తగిన నడిపింపు నాకు దయచేశారు, నన్ను మరుగుపరిచారు, నా నోటి ద్వారా మీరు మాట్లాడారు. విషయాన్ని అర్థం చేసుకునే శక్తిని మీ బిడ్డలందరికీ కూడా దయచేసి ఆశీర్వదించండి. అంతేకాకుండా వారు అనేక మందికి ఈ విషయాలను తెలియపరచులాగానే వాళ్ళని ప్రేరేపణ కలగజేసి ఆశీర్వదించమని, ఈ పరిచర్యను ఇక ముందు కూడా దీవించమని మా ప్రభువును రక్షకుడైన యేసునామములో పరమ తండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి, ఆమెన్. మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరచుకుంటున్నా. వందనాలు.